గురువుగారు, శివరాత్రి రోజు ప్రత్యేకంగా శివుడికి ఏ విధంగా పూజ చేస్తే మనకు మంచి జరుగుతుందంటారు? శివరాత్రి అంటే శివ అంటే శుభము అని అర్థం. శుభము కలిగించేటువంటి రాత్రి కాబట్టి ఇది శివరాత్రి. మనిషి షీకి పైన షీ తీసి పైన కొమ్ము పెట్టి అంటే శివరాత్రి అని ఒక అర్థం వస్తుంది. అంటే శివరాత్రి అంటే దాని అర్థం ఏంటి? నీవు చచ్చిన శవం కంటే కూడా హీనమైపోయింది నీ బ్రతుకు. అన్ని రకాలుగా కష్టాలు నిన్ను చుట్టేస్తున్నాయి. ఏ మార్గానికి పోయినా నీకు వ్యతిరేక ఫలితాలే వస్తున్నాయి. నువ్వు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నా అన్నీ వికటిస్తున్నాయి అనుకున్నప్పుడు నిశ్చల భక్తితో ఈశ్వరుడికి నువ్వు కనుక చేస్తే శుభం కలుగుతుందని చెప్పింది శాస్త్రం. శివం అంటేనే శుభం. శంకరుడు అని ఒక పేరు కూడా ఉంది ఆయనకి. శం అంటే సుఖం. శం కరోతి ఇతి శంకర, సుఖాన్ని ఇచ్చేవాడు కలిగించేవాడు ఈశ్వరుడు కాబట్టి శంకర అన్నారు ఆయన్ని. శంఖ పెట్టుకోకూడదు. శంఖ అంటే అనుమానం. శంకు పట్టుకొని నీరు పోసుకొని ఈశ్వరుడి మీద వేయాలి. అనుమానంతో ఈశ్వరుడి దగ్గరికి వెళితే నీకు ఎప్పటికీ ఫలితం కలగదు. అయ్యో నేను పోశానండి నీళ్ళు నాకు కలగలేదు అని ఏందో ఈశ్వరుడు నా వైపు చూడడం లేదు అని అంటున్నావు, కానీ అది అనే దాంట్లో చిన్న వ్యత్యాసాన్ని పాటించాలి. నేను వెళ్తున్నానండి, ఎన్నోసార్లు ఈశ్వరుడికి పాలతో అభిషేకం చేయించానండి, పంచామృతాలు వేయించానండి, చెరుకు రసం చేయించానండి, 12 మంది బ్రాహ్మణులు పిలిచానండి. ఎవరు చేయమని చెప్పారు? ఇవన్నీ కాదు. శంక లేకుండా అనుమానం. శంక అంటే అనుమానం. అనుమానం లేకుండా ఈశ్వరా నేను నిన్ను ఉన్నావని నమ్ముతున్నాను, నేను నమ్మింది నిజమైతే, నా నమ్మకం నిజమైతే నువ్వు ఉన్నావని నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేకపోవచ్చు. నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్నావనేది సత్యం. కానీ నన్ను అనుగ్రహించే మార్గం దయచేయమని చెప్పి వేడుకోవాలి. నన్ను ఈశ్వర నేను చేసిన పాపాలు ఏమున్నాయో నా వైపు నువ్వు చూడటం లేదు అనుకుంటే నిశ్చయంగా చూస్తాడు. ఎన్నో పాపాలు చేసి ఉంటానేమో, అందుకే నీ అనుగ్రహం నాకు కలగట్లేదు. నిజంగా నేను పాపాలు చేయకుండా ఉండుంటే ఎంతమంది గుడికి వచ్చారో వాళ్ళందరికీ శుభం కలుగుతున్నాయి, నాకు కలగటం లేదు అంటే నేనేం పాపం చేశాను అనుకుంటే ఉత్తర క్షణంలో నీకు వచ్చిన ఆ పాప భీతి వల్ల ఈశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడు. శివుడు ఆజ్ఞ లేక చీమైనా కుట్టదంటారు. కాబట్టి అంటే శుభం అనేది జరగాలంటే ఆ శివ అనేటువంటి శబ్దం ఆజ్ఞ లేకపోతే శుభం జరగదు. సో శుభం జరగాలి అంటే ఆ కథ కూడా చీమ కొట్టడం అనేది కథ మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఆ కథలో 7 రాజులు వేటకెళ్ళడం, రాజుగారి పిల్లలు చేపలు పట్టుకొని వస్తారా అని గరికపాటి చెప్పినట్టు. వాళ్ళు చేపలు ఎందుకు పోతారు? వాళ్ళు పోయింది 7 జన్మల పాపాన్ని కడుక్కోవడానికి 7 రకాలుగా వారు ప్రయత్నం చేశారు. అది అన్వయించుకుంటే దాంట్లో చాలా చాలా నీతి ఉంది. 7 వేటకెళ్ళారు, 7 చేపలు పట్టుకొచ్చారు. అందులో ఒక చేప ఎండలేదు అన్నారు. ఒక చేప ఎండలేదంటే 7 మంది 7 జన్మలలో ఒక చేప ఎండలేదు అనే దగ్గర ఉంది, అది పక్కన పెడదాం. 6 జన్మలు ఎత్తారు. 6 జన్మల్లో 6 ఎండినాయి. ఎత్తిన 6 జన్మలు ఎండినాయి. ఎండబట్టే పరమ పవిత్రమైనటువంటి జన్మ మానవ జన్మ ఎత్తారు, ఉత్కృష్టమైన జన్మ. ఈ జన్మ ఎత్తినప్పుడు ఇది ఎండలేదు. ఎందుకు ఎండలేదు అనేది ఎందుకు చేప ఎందుకు ఎండలేదు అంటే నాకు గడ్డివామ అడ్డం వచ్చింది. గడ్డివామ అంటే ఏమీ లేదు. మనం బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మానవ జన్మ మనకు భగవంతుడు ఇచ్చినటువంటి జన్మకి అర్థం తెలుసుకొని మనిషిగా బతకడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా శుభం కలుగుతుంది. మనం అటు కాకుండా ఆ గడ్డివాము ఎండడం లేదు అంటే దాని గడ్డి అంటే ఆ గడ్డిలో ఒక గుణం ఉంటుంది. ఒంటిగా ఉంటే అది ఏమీ చేయలేదు. ఒక గడ్డి పోవచ్చు తీసుకో, అది ఒంటిగా ఉంటే ఏం చేస్తుంది? దానివల్ల ఏమి కాదు, నెట్టన్ని తొంచచ్చు, ముక్కలు చేసేయచ్చు. అదే నువ్వు ఒక 100 గడ్డిపోగుల్ని పెట్టి బాగా దాన్ని ఎంటేసేసావు అనుకో, నువ్వు దాన్ని తెంచడానికి ట్రై చేస్తే నీ చేతులు తెగిపోతాయి. నువ్వు బతుకుతున్నది, నువ్వు గడ్డివాము దగ్గర బతుకుతున్నావు, నువ్వు ఒక్కడిగా పోగులాగా బతకడానికి ప్రయత్నించుకో. నీకు సమాజం కావాలి, అందరూ కావాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే ఒక కొటేషన్ వేస్తుంటారు ఈ మధ్య.
అందరూ బాగుండాలని కోరుకునేవాడు ఎప్పుడూ బాగానే ఉంటాడు. ఎవరు తానొక్కడే బాగుపడదామనుకొని అన్నాడు వాడు ఏం చేస్తాడు, అయితే వాడు తెగినన్నపోతాడు, లేదా వాడు వెళ్ళి దీపం మీద పడి కాలి వీళ్ళని కూడా కాల్చే ప్రయత్నం చేస్తాడు. సో ఆ గడ్డి ఇంత పుల్ల మండి ఇక్కడ వచ్చింది, వీడు కొంతమందిని తగలబెడతాడు. అంటే ఇప్పుడు సమాజంలో సోకాళ్ళు ఇప్పుడు ఎవడైతే నేను దేవుడిని నమ్మను అనేవాడు ఉంటాడే, వాడు ఏం చేస్తాడు, మహా అయితే వచ్చి ఇక్కడ పడతాడు, అయితే వాడు కండలైనా ముక్కలు అయిపోతాడు, లేదా వచ్చి ఇక్కడ తగలబెట్టడానికి ట్రై చేస్తాడు. తగలబడ్డప్పుడు మొత్తం ఏం తగలబడిపోదుగా, ఇంత పొయ్యి ఒక తగలబెడితే అది మహా అంటే అంత తగలబడుతుంది, ఎవడోడు చూసి నిప్పు చల్లి ఆర్పేస్తారు. ఆపేసేది ఖాయం, పూర్తిగా గడ్డివాం అంతా తగలబడిపోయేంత వరకు దాని శక్తి కూడా ఉండదు. కాబట్టి మనం ఆ గడ్డివాములాగా సమాజానికి కలిపిపోవాలి. గడ్డివాం నువ్వెందుకు అడ్డం వచ్చావు అంటే ఆవు నన్ను మేయలేదు. ఆవు అంటే ఇక్కడ మనం చెప్తున్న ఆవు లాంటిది కాదు. మనం సమాజంలో ఆ అనేటువంటి శబ్దం అంటే అంటుంటారు కొంతమంది, అట్లాగే అంటారు, ఇంకొకడు ఊ అంటుంటాడు. ఈ ఆవు అనే రెండు మెయిల అయితే అన్న కొట్టాలి లేదా అన్న కొట్టాలి. ఈ రెండు అన్నప్పుడు ఇంత గడ్డివాం కూడా వేస్ట్ అయిపోతాయి. అంటే మంచి చెప్పేటప్పుడు అని కానీ అని కానీ ఉండాలి. ఈ రెండు పాటించినప్పుడు ఆ గడ్డివాం ఏమైపోతుంది, అది అట్టకి నిష్ఫలం అయిపోతుంది. అది ఎప్పుడు నిష్ఫలం అయిపోయిందో ఆవుకి పాలు లేవని అర్థం. ఆవు ఏంటంటే పిల్లవాడు నన్ను వదిలిపెట్టలేదు, ఈ పిల్లవాడు ఎవరు, తిరిగి నువ్వే. నువ్వు అంటం లేదు, అక్కడ నిలబడిపోతున్నావు. సో అనే శబ్దం నీలో లేదు అంటే నేనున్నానని భగవంతుడు చెప్తున్నాడు. కొన్ని ఏళ్ల బట్టి అంటే మీ తాతని ఇప్పుడు దేవుడు లేడు అని అనుకో, సార్ దేవుడు లేడండి, ఓకే దేవుడు లేడా అనేవాడిని, మీ నాన్నగారు లేరా అన్నాను. మా నాన్నగారు ఉన్నారండి. మీ తాతగారు లేరా, ఉన్నారండి. మీరు ఉన్నారా, కనపడుతున్నారా, కనపడుతున్నారండి. మీ నాన్నగారు ఎక్కడున్నారు, ఉన్నారండి, ఫోటో చక్కగా ఇంట్లో ఉన్నారు. తాతగారు ఆయన కూడా ఉన్నారండి మంచంలో. వాళ్ళ నాన్నగారు ఆయన ఉన్నారండి, ఫోటోలో ఉన్నారు. ఆయన లేరండి, ఆ పైన ఆయన లేరు, కనపడడం లేదంటే ఆయన లేడు కదండి అన్నాం అనుకోండి. కనపడకపోయినా నేను ఉన్నానండి అంటాడు. అదే దేవుడు ఉన్నాడు అనేదానికి కనపడకపోయినా ఆయన ఉన్నాడనే సత్యం కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి నమ్మకం. ఇప్పుడు తాత లేకపోతే నువ్వు ఎట్లా వచ్చావు అన్న లాజిక్ లేని క్వశ్చన్ వేసుకుంటే నీకు దేవుడి మీద సందేహాలు రావు. సో ఇక్కడ మళ్ళీ నువ్వే ఉన్నావు. పిల్లవాడు నువ్వెందుకు ఇప్పలేదు అంటే నాకు అవ్వ బువ్వ పెట్టలేదు. అవ్వ బువ్వ ఎందుకు పెట్టలేదు అంటే అవ్వ అంటే ఎవరు, ఈ పిల్లవాడికి జ్ఞానం నేర్పించాల్సింది ఎవరు, అవ్వలంటే అవు అనేటువంటిది శబ్దము జ్ఞానము. అంటే గురువులు కరెక్ట్గా లేరు. ఈ గురువులు ఎట్లా ఉన్నారు అంటే వాడి స్వార్థానికి వాడు, నాకు ఆవు పాలు వస్తాయా, నా ఇంట్లో గడపడానికి ఏమొస్తాయా, నాకు ఈడేమి ఇస్తాడా అని చూసేవాడు ఉన్నాడు. కానీ వీడు బాగుపడితే 100 మందిని బాగుపరిచే యోగ్యత ఉందని చూసేవాడు లేడు. సరే అవ్వ బోబెట్టలేదు అంటే వాడు జ్ఞానం ఇవ్వలేదు. అవ్వ నువ్వెందుకు బోబెట్టలేదు అంటే పిల్లవాడు ఏడ్చాడు అంటే దాని అర్థం ఏంటి, ఆ గురువుకి ఏదో సమస్య ఉంది. ఈ కలియుగంలో మాత్రమే ఇది, ఇంతకుముందు లేదు. పిల్లవాడు ఏడ్చాడు అంటే ఆయన ఇంట్లో సమస్య ఉంది. ఆ గురువులు కూడా ఎందుకు మోసగాడు, వాడు గురువుగాడు మంచివాడే, ఎందుకు వస్తున్నాడు ఈ విధంగా. ఇప్పుడు ఏ మనిషి అయినా తప్పు ఎందుకు చేస్తాడు, తప్పు చెయ్యాలనే ఆలోచన ఎందుకు వస్తుంది. కడుపు నిండా అన్నం తిన్నాడు, చక్కగా ఉన్నాడు, మంచి మార్గంలో నడిపిస్తున్నావు, తప్పుడు ఆలోచనలు రాకుండా పెంచావు, ఎందుకు వస్తాయి, రావు. వస్తున్నాయి అంటే ఇంట్లో పరిస్థితులు బాగలేకపోతే ఒకడు దొంగ అవుతాడు, ఇంట్లో క్రమశిక్షణ పెంచకపోతే ఒకడు రేపిస్ట్ అవుతాడు, వాడికి విలువలు నేర్పించకపోతే వాడు రేపిస్ట్ అవుతాడు. ఇంట్లో కరెక్ట్గా నువ్వు వాడికి విద్యాభ్యాసం విలువలు నేర్పించకపోతే వాడు సమాజంలో రౌడీ అయిపోతాడు. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇదే కారణం. సో పిల్లవాడు ఏడ్చాడు, పిల్లవాడ నువ్వెందుకు ఏడ్చావు అంటే చీమ కుట్టింది అని. చీమ కుట్టింది అంటే ఆ పిల్లవాడికి ఇంట్లో చీమ కుట్టింది అంటే ఆ ఇంట్లో సంపద లేదు. ఎందుకు వాడు గొగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు చీమ కుట్టి అంటే ఆ పిల్లవాడు ఏడవడం వెనక ఈ అవ్వగారికి అందడం వెనక సామ్యం చూస్తే
పుణ్యం అనేటువంటిది చేసుకోవాలి. చేసుకోనుంటే ఈ కర్మ రాదు. అంటే ట్రెడిషన్ అక్కడి నుంచే రాలేదు. సో చీమ కుట్టింది, ఆ చీమ ఎవరు? చీమ నువ్వెందుకు కుట్టావంటే నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టనా అని. అంటే నేనిచ్చిన శరీరం పెట్టుకొని, నేనిచ్చిన వాక్కును పెట్టుకొని, అన్నీ నేను ఇచ్చిన సమస్తం పెట్టుకొని అంతా నాదేననుకుంటూ, ఒరే ఈ శరీరం నీది కాదు అంటే వినకుండా, నాకేం వచ్చేటప్పుడు ప్రామిసులు చేసి, దేవుడా నాకు శరీరం ఇయ్యి, 7వ జన్మ, 6 జన్మలు ఇందాక ఆత్మను కదా, ఈ 7వ జన్మ ఎండకపోవడానికి కారణం అదే. కుక్కగా, పిల్లిగా, పందిగా, చీమగా అన్ని జన్మలు ఎత్తేటప్పుడు భగవంతుడా నేను నిన్ను చేరుకుంటాను ఎన్నెన్నో ప్రామిసులు చేసి వచ్చి, ఆ ప్రామిసులన్నీ మర్చిపోయి ఈ శరీరం నిజం, ఈ ఎంట్రుకలు నిజం, ఈ కళ్ళు నిజం, ఈ పళ్ళు నిజం, చెవులు నిజం, ఇట్లా ఇవన్నీ నిజమని ఇది భ్రమసిపోతున్నావు. ఎక్కడ నువ్వు ఎత్తుకోబోయేది ఏమీ లేదనే సత్యాన్ని తెలుసుకో అని చెప్పడానికి కోసమే ఆ కథలో ఆయన ఒక రకంగా చెప్పారు. బట్ నాకు నా అబ్జర్వేషన్లో నేను చెప్పేది, ఔదుంబర వృక్షము అని అవ్వు అనే దగ్గర అవ్వ అనే దగ్గర అవ్వా అని కదా, అవు అది అవు అంటే ఔదుంబర వృక్షం. ఔదుంబర వృక్షం అంటే ఏమిటి అంటే అత్తి చెట్టు. అత్తి చెట్టు ఏమిటయ్యా అంటే దత్తాత్రేయ స్వామివారి యొక్క స్వరూపం. దత్తాత్రేయ స్వామివారి స్వరూపం ఏంటి? త్రిగుణాతీతమైన స్థితి. అంటే 3 ముఖాలు ఉంటాయి ఆయనకి. సో 3 ముఖాలు ఉంటాయి కాబట్టి ఆయన దత్తాత్రేయ స్వామివారికి ఔదుంబర వృక్షం మహాముఖ్యం. ఈ 3 తలలు ఏమిటయ్యా అంటే, ఒకటి సత్వ రజస్ తమో గుణాలకు 3టికి మనోవాకాయ కర్మలకు గుర్తు. ఈ త్రిగుణాతీతమైన శక్తిని నువ్వు అలవార్చుకునేది ఆయనకి లేకపోయింది అని చెప్పడమే అవ్వ అన్నటువంటి జ్ఞానం. అవ్వ నువ్వెందుకు పిల్లవాడికి పోబెట్టలేదంటే ఆ జ్ఞానం నాకు లేకుండా పోయింది, మనసుతో కానీ ఆలోచించే శక్తి లేకుండా పోయిందని. ఈ ఔదుంబర వృక్షం ఎవరికి అంటే ప్రీతి? దత్తాత్రేయుడికి ప్రీతి. ప్రతి ఒక్కరు ఉదయం లేచి దత్తాత్రేయ స్మరణ, గురుస్మరణ చేయడం కూడా చాలా శుభప్రదమని బ్రహ్మాండ పురాణం దగ్గరే చెప్పారు. కాబట్టి పద్మపురాణం, బ్రహ్మాండ పురాణం, నారద పురాణం వీటిలో కూడా దత్తాత్రేయ స్వామి వారిని కూడా గొప్పగా చెప్పారు. మొన్ననే మార్గశిర శుద్ధ చతుర్దశి పౌర్ణమి దత్త జయంతి, దత్తాత్రేయ జయంతి కూడా జరిగింది. మనం ఆ మార్గశిర మాసంలో దాన్ని మిస్ అయినాం. అట్లా చేసుకుంటే మంచిది. నెక్స్ట్ మార్గశిర మాసంలో అయినా దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేసుకోవడం శుభం కలుగుతుంది. ఇంత కథ మనకి ఇవన్నీ కూడా ఏంటంటే, ఒక విషయం కనుక మనం విస్తరణ చేసుకుంటే ఈ శివుడి యొక్క తత్వం ఇంత ఉంది. చాలామంది ఈ శివరాత్రి రోజు శివుడికి ముఖ్యమని పరిగిస్తుంటారు శివాలయానికి. శివుడి మీద నీళ్లు పోద్దాం, శివుడి దగ్గర పోతే లింగోద్భోగాన దర్శనం చేస్తామని. కానీ మహాభారతంలో ఒక మాట చెప్తాడు, శివుడిని అనుగ్రహం పొందాలి అంటే విష్ణాలయానికి వెళ్ళాలి, విష్ణువు అనుగ్రహం పొందాలంటే శివాలయంకి వెళ్ళాలి. ఇప్పుడు విష్ణాలయంలోకి వెళ్ళాలి. యాక్చువల్గా శివరాత్రి రోజు ఎవరైతే విష్ణాలయానికి వెళ్తారో వాళ్ళకి మంచి జరుగుతుంది. చాలామంది శివరాత్రి రోజు శివాలయంకి పోయి అర్ధరాత్రి బార్లు తీరి గ్లాసులు పాలు పట్టుకొని శివుడి మీద పోసేసి పుణ్యం వస్తుందని. కానీ మహాభారతంలో స్పష్టంగా బ్రహ్మశ్రీ కీర్తిశేషులు మద్గురువరేణ్యులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పారు, శివానుగ్రహం కావాలి అంటే విష్ణాలయానికి వెళ్ళి మొరపెట్టుకోవాలి. ఎందుకు? అంతటి శివుడే రాముడి గురించి చెప్పాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఎవరికి చెప్పాడు? పార్వతీదేవికి చెప్పాడు. విష్ణు సహస్రం కేయోపాయనలగున పార్వత్యువాచ కేనోపాయనగున తత్వాభుక్తి అని ఆమె అడిగితే అప్పుడు ఈశ్వరోవాచ అని శ్రీరామ రామ రామేతి అని శివుడు చెప్పినట్టు చెప్పాడు. అదే నువ్వు శివుడి అనుగ్రహం కావాలంటే విష్ణాలయంకి వెళ్ళావు కదా. విష్ణు అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి? ముక్కోటి ఏకాదశి రోజు శివాలయంకి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ కూర్చొని శివుణ్ణి ప్రార్థన చేయి, నీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. అందుకే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోచ్చ హృదయం శివ యథాంతరం పశ్యామి తదామి స్వస్తి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని చెప్పేసింది స్పష్టంగా. కాబట్టి శివుడు విష్ణు రూపంలో ఉన్నాడు, విష్ణు శివుడు ట్రాన్స్ఫర్మ్ అయిపోయినారు. నువ్వు అర్థం చేసుకోవాలి. నేను చేసేది ఏమిటి? శివరాత్రి రోజు శివుడికి నీళ్లు పోస్తాను. ఎక్కడ శివుడి
చిన్న శివలింగం చేసుకొని నీళ్లు పోసినా పర్వాలేదు, కానీ విష్ణాలయానికి వెళ్ళు. దేవాలయం ప్రశాంతంగా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు దేవాలయం ఏ ప్రశాంతమైన ఆలయానికి వెళ్ళావో అక్కడ నీకు మానసిక ప్రశాంతత అక్కడ ఈశ్వరుడు ఇస్తాడు. ఓం నమ శివాయ అన్న ఈ పంచాక్షరి మంత్రాన్ని విష్ణాలయంలో చెప్తే నీకు శుభం కలుగుతుంది. ఓం నమో నారాయణ అనేటువంటి ఈ అష్టాక్షరి మంత్రాన్ని శివాలయంలో చెప్పడం ద్వారా నీకు శైవానుగ్రహం కలుగుతుంది.